ఏంటండి మీరు? కూతురు ముందు తల్లి పరువు తీసి పారేస్తూ ఉంటారేంటి? నాన్న, నాకు కూడా సైకిల్ కావాలి. ఇప్పుడు కుదరదమ్ము, ఇంకెప్పుడైనా కొనిస్తానులే. అదేం కుదరదు, నాకు ఇప్పుడు సైకిల్ కావాలి అంతే. మీ నాన్న ఇంతేలే అమ్మా, బయటికే డబ్బా కబుర్లన్నీ, లోపలంతా డొల్లే. నీకిప్పుడప్పుడే ఆ సైకిల్ కొనివ్వడం కుదరదులే. లలిత, నోరు మూస్తావా? కూతురు ముందు తండ్రి పరువు తీస్తావేంటి? ఓ అవునా, ఇప్పుడు మీకు నొప్పి తెలిసింది. ఇందాక కూతురు ముందు తల్లి పరువు తీసినప్పుడు లేదా? నేను అలా అన్నానని ఇప్పుడు అమ్మ ముందు నా పరువు కూడా తీస్తావా? నాన్న, నాకు సైకిల్ కావాలి, సైకిల్ కావాలి. అమ్మో, ఏమైంది? నాకు అలాంటి సైకిల్ కావాలి, కానీ నాన్న ఇప్పుడు కుదరదు అంటున్నారు. అమ్మో, మనం పెద్దిల్లు వదిలేసి ఈ చిన్నింటికి వచ్చేసాం కదా. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నంత డబ్బు మన దగ్గర ఇప్పుడు లేదమ్మా. అందుకే ఆ ఇల్లు వదిలేసి ఈ ఇంటికి రావాల్సి వచ్చింది. డబ్బులు సంపాదించడానికి అందరం కష్టపడుతున్నాం. అలాంటప్పుడు సైకిల్ కొనడానికి డబ్బులు ఎలా వస్తాయి చెప్పు? నాకు ఇలా చెప్తే అర్థం చేసుకుంటాను కదా. అమ్మ నాన్న ఎప్పుడూ చెప్పరు. నాకు సైకిల్ వద్దులే పిన్ని. సైకిల్ కొనలేంలే కానీ ఆ పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తే కాసేపు సైకిల్ తీసుకొచ్చిస్తారు, సరేనా? హో, నిజంగానా? అవునమ్ము, ఇప్పుడే తీసుకొస్తాను, ఉండు. పాప, ఏంటంటే? కాసేపు నీ సైకిల్ మా పాపకి ఆడుకోవడానికి ఇస్తావా? తను ఆడుకున్న తర్వాత నేనే మీ ఇంటికి తీసుకొచ్చిస్తాను. అలాగే ఆంటీ. థ్యాంక్ యూ. అమ్మో, కాసేపు దీంతో ఆడుకో, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. అమ్మా, ఏంటన్నా? రాత్రి నా చేతికైన గాయానికి వెన్న నువ్వే కదా రాసావు? చెప్పమ్మా, నువ్వే కదా రాసావు? చూసావా, నా చేతికి గాయం అయిందని ఇంట్లో ఎవ్వరికీ తెలీదు, కానీ నీ మనసు పసిగట్టగలిగింది.